నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారు? తప్పకుండా. 9/3/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 6:09, సూర్యాస్తమయం సాయంత్రం 6:25, తిథి షష్ఠి రాత్రి 11:27 వరకు, నక్షత్రం విశాఖ సాయంత్రం 4:11 వరకు, యోగాలు వ్యాఘాత ఉదయం 7:36 వరకు, కరణం భవ ఉదయం 10:16 వరకు, వణిజ రాత్రి 11:27 వరకు, రాహుకాలం ఉదయం 7:58 నుంచి 9:28 వరకు, గుళికాలం మధ్యాహ్నం 1:56 నుంచి 3:26 వరకు, యమగండం ఉదయం 10:57 నుంచి 12:27 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుంచి 12:51 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుంచి 1:35 వరకు, మరల మధ్యాహ్నం 3:14 నుంచి 4:01 వరకు, వర్జ్యం రాత్రి 8:40 నుంచి 10:28 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆకస్మికమైన ప్రయాణాలు, అనుకోని వాట్లల్లో మీరు అనుకోకుండా ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడం, అకస్మాత్తు నిర్ణయాలు, అనుకోని ఖర్చులు మొదలైన వాటికి సంబంధించిన రోజుగా ఒకటి అనుకోవచ్చు. అలాగే మీ వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన విషయాల్లో, మీ నిర్ణయాలు తీసుకునే విషయంలో తొందరపాటు నిర్ణయాలకి అవకాశం లేకుండా తగిన విధంగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి, మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, కమ్యూనికేషన్ బాగుంటుంది. అలాగే నిర్ణయ సామర్థ్యం అన్నీ బాగున్నప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఘర్షణలకి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన విధంగా చేసే ప్రతి పనిలోనూ స్పీడ్ అనేది తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వారికి ముఖ్యమైన అంశాలలో, అంటే తీసుకునే నిర్ణయాలలో కావచ్చు, లేకపోతే సాంఘిక సంబంధాలు మొదలైన వాటినిట్లోనూ సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆలోచించిన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది, జీవిత భాగస్వామికి అభివృద్ధిగా ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో అనుకూలతలు అనేది ఏర్పడితే సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. అలాగే మీరు ఆశించిన విషయాల్లో, ముఖ్యంగా ఏ విషయం అయితే మీరు గృహ వాహనాలకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారో అవి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మిథున రాశి వారి విషయంలో లోన్లకు సంబంధించి, అంటే రుణాలకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. రావాల్సిన ధనం అందుకునే నేపథ్యంలో దానికి సంబంధించిన విషయాల్లో కొంత ప్రశాంతత అనేది తక్కువగా ఉండడం, అంటే మాట విలువ, మాట గౌరవాన్ని పెంపొందించుకోవాలి. రుణాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయాలు తగిన శ్రద్ధగా ముందుకు వెళ్ళాలి. కమ్యూనికేషన్ కానీ మీ యొక్క బంధువర్గంతో కావచ్చు, మీ పై అధికారులతో కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తులతో, ఎవరితోనైనా సరే మీ యొక్క లోన్లకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, న్యాయపరమైన విషయాల్లో ఏదైనా సరే మీ వ్యక్తిగత అంశాలకు సంబంధించిన విషయాల్లో ఇతరులతో కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలగాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి. మనసులో అధికంగా ఘర్షణాత్మకమైన ఆలోచనలు వచ్చినా వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా మెడిటేషన్ లాంటివి చేయడం, ప్రశాంతంగా ఆలోచించడం, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా మీ మానసిక ఆరోగ్యం మీద అధిక శాతం దృష్టి కేటాయించాలి. ప్రతి చిన్నదానికి తొందరగా సెన్సిటివ్గా ఫీల్ అయిపోయే పరిస్థితులు లాంటివి ఎదురవుతున్నప్పటికీ కూడా ఉపాసన విషయంలో డైవర్షన్స్ వచ్చేసిన సంతాన వర్గం కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే ఆర్థిక విషయాలు, కుటుంబపరమైన విషయాలు, అన్ని విషయాల్లో కూడా ప్రతిదీ మీ ప్రణాళికాపరంగా పెడుతుంది అనుకున్న దానికి కొంత అననుకూలంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆలోచనలలో అధిక శాతం, ప్రశాంతతకి ఎక్కువ శాతం మీరు దృష్టి కేటాయిస్తూ ఏదన్నా మంచి మ్యూజిక్ లాంటిది వింటూ సృజనాత్మకతను పెంపొందించుకుంటూ అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉంటూ ముందు ఉద్వేగాల్ని నియంత్రించుకుంటూ కోపం మొదలైన కంట్రోల్ చేసుకుంటూ మొదలైన వాటితో ముందుకు వెళ్ళినట్లయితే ప్రశాంతంగా అనుకున్న పనులని కొంత మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి.
అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే సింహరాశి వాళ్ళకి గృహ వాహన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. తల్లిదండ్రుల కొరకు ఆలోచనలు చేస్తారు. వారి యొక్క సహకారంతో నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా కొత్త ప్రదేశాల్లో ఆకస్మికంగా మీరు ఏదైనా పెట్టుబడులు పెడదాం అనుకున్నా, ఆల్రెడీ ఉండే వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేద్దాం అనుకున్న ప్రయత్నాలు కానీ అవి పూర్తి స్థాయిలో మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంత తాత్కాలికంగా ఆగి తల్లిదండ్రుల యొక్క సహకారం తీసుకుంటూ దాంతో మీ వ్యక్తిగత నిర్ణయాన్ని కూడా కలిపి అప్పుడు ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సౌకర్యాలు, వారి యొక్క ఆరోగ్యం మీద కూడా దృష్టి కేటాయిస్తారు. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వారికి స్నేహితుల యొక్క సహకారం, ఆత్మీయులతో సంప్రదింపులు, నిర్ణయ సామర్థ్యం, నూతన నిర్ణయాలు మొదలైన వాటి కొరకు అధికంగా దృష్టి కేటాయిస్తారు. శక్తి పెరుగుతుంది, ఆలోచన విధానం బాగుంటుంది, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, మీ యొక్క బంధువర్గంతో కూడా అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయంలో అధికంగా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించే నేపథ్యంలో కొంత ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క సమయస్ఫూర్తి అధిగమిస్తూ ముందుకు పెడతారు. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో ఆర్థిక విషయాలకు సంబంధించిన విషయాల మీద, పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ నేపథ్యంలో మీకు మీ యొక్క కుటుంబ వర్గీయులతో కావచ్చు, లేకపోతే సంతానం, లేకపోతే మీ ఆత్మీయులైన మిత్రులు మొదలైన వారితో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉండే పరిస్థితులు కనుక వీలైనంత వరకు దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఇతరులతో మాట్లాడి వృత్తికి సంబంధించిన అభివృద్ధి, వృత్తిపరమైన ఆదాయం, వాటి రిలేటెడ్గా మీ వ్యాపారానికి సంబంధించిన విషయాలలో జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార భాగస్వాములతో కావచ్చు సంప్రదింపులు జరిపేటప్పుడు ఇతరులతో చర్చల విషయంలో ఘర్షణలకి తావు లేకుండా, ఆలోచనలలో నెగిటివిటీ లేకుండా వీలైనంతవరకు మీ మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి ముందు. ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మీ మీద మీకు వ్యక్తిగత ఆలోచనల విషయంలో పూర్తిగా నిర్ణయం తీసుకునే విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా మీ గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, మీ పై అధికారులతో కావచ్చు, మీ వృత్తికి సంబంధించిన వాహనానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడేటప్పుడు కానీ, మీ పై అధికారితో మాట్లాడేటప్పుడు కానీ, అలాగే విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు కానీ అన్నిటికీ సంబంధించిన విషయాల మీద ఈ రోజున అధిక శాతం దృష్టి కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ వాతావరణం, కుటుంబ సభ్యులతో మీ యొక్క ర్యాపో మొదలైన విషయాలతో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం లాంటిది ఉన్నా, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు, వాహనాలకు సంబంధించిన విషయాల్లో, వాహనాలకు సంబంధించిన లోన్లకు సంబంధించిన విషయాల్లో ఉన్నతాధికారులతో చర్చించేప్పుడు, ముఖ్యంగా కొంత స్థాన చలనానికి సంబంధించిన విషయాలు, వాటి రిలేటెడ్గా మీరు తీసుకునే నిర్ణయాలు, ఇలాంటి విషయాల్లో కొంత ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది కనుక వీలైనంతవరకు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రశాంతతని ఏర్పరచుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో ఆకస్మికమైన ఖర్చులు, అంటే కుటుంబపరమైన ఖర్చులు కావచ్చు, సంతాన వర్గం, పెట్టుబడులు, అలాగే దూర ప్రదేశాల్లో మీ యొక్క వ్యాపారస్తుల కొరకు పెట్టే పెట్టుబడులు కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత విషయాల కొరకు చేసే ఖర్చులకు కావచ్చు, అన్ని ప్రణాళికాపరంగా కాకుండా ఆకస్మికంగా జరగడం, తెలియని మానసిక ప్రశాంతత తగ్గడం, హృదయాందోళన, అలాగే అనవసరంగా మీ యొక్క బంధువర్గంతో మాట్లాడేటప్పుడు ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరులతో భేదాభిప్రాయాలు రాకుండా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ తగిన విశ్రాంతితో, తగిన ఆహార స్వీకరణతో ముందుకు వెళ్ళినట్లయితే మీకు ప్రశాంతంగా ఆలోచనలు ఫలించే అవకాశం ఉంది. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ వాతావరణం గురించి ఆలోచనలు చేస్తారు. రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాలు సమయానికి అందుబాటులోకి రావడం, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం, కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం బాగుండడం, ముఖ్యంగా ఉన్నత స్థాయి అధికారుల యొక్క సహకారంతో అనుకున్న పనులను నిర్వర్తించుకోవడం, అంటే ఆర్థిక విషయాలు కావచ్చు, మీరు ఆత్మవిశ్వాసం అధికంగా ఉండడం, అలాగే భాగస్వామ్య వ్యవహారాలు చాలా చక్కగా ముందుకు వెళ్ళడం, వ్యాపార విషయాలు విస్తరణ మొదలైనవన్నీ మీకు అనుకూలంగా ఉండడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కుంభరాశి.
అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద కొంత మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం వల్ల వృత్తిలో కానీ, వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, కొలీగ్స్తో కానీ వీలైనంతవరకు ఘర్షణలకు దూరంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. చాలా తొందరగా ఆలోచనలు చేయడం బట్టి తీసుకునే నిర్ణయాల వల్ల సంఘంలో వ్యక్తులతో కొంత ఘర్షణ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చేసే వృత్తిలో మీ పై అధికారులు కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, వారితో మాట్లాడేటప్పుడు మీ మాటల వల్ల మీకు ఇతరులతో ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశాలు లాంటివి, అనవసరమైన ఘర్షణలోకి మీరు వెళ్ళే పరిస్థితులు లాంటివి వచ్చే పరిస్థితులు ఉంటాయి. కనుక వీలైనంతవరకు అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలతో ఎవరితో మాట్లాడుతున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏది చేసినా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయం, తండ్రి యొక్క ఆరోగ్యం, ఆర్థిక విషయాలు మొదలైన వాటి కొరకు దృష్టి కేటాయిస్తారు. వాటి విషయంలో ఈ రోజున ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ విషయంలో ఉన్నత విద్య, అలాగే సామాజిక సేవ, తండ్రి యొక్క ఆరోగ్యం మొదలైన వాటికి సంబంధించిన ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం ఉన్నప్పటికీ కూడా అది మీకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. అంటే మీరు పెట్టుకున్న ప్రణాళిక మిశ్రమ ఫలితాలే ఇచ్చినప్పటికీ కూడా అధిక శాతం మీ దృష్టి ఇలాంటి వాటి మీద కేటాయించడానికి అవకాశం అనేది కనబడుతుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారు ప్రతిరోజు చెప్పిన విధంగానే గోచార ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి మీ వ్యక్తిగత దైవ ప్రార్థనతో పాటుగా ఈ రోజున పరమేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టకాలైనా, అష్టోత్తరాలైనా, ఆయనకి సంబంధించిన ఏ నామాలైనా ఏదైనా సరే ఆయనకి సంబంధించినవి చేసుకోవడం కానీ, వీలైతే దేవాలయ సందర్శన చేసినా కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఏదైనా మీ వ్యక్తిగత అవకాశాన్ని అనుసరించి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కనీసం మీరు చేసుకోలేకపోయినా విన్నా కూడా మంచి ఫలితమే ఏర్పడుతుంది. కనుక తద్వారా ఆధ్యాత్మిక వృద్ధి, మానసిక ప్రశాంతత, ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశం అనేది ఏర్పడడానికి ఇది ఒక మంచి మార్గం అని మనం భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.